విప్లవాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది ఇవాళ ఈ భారతదేశంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అదేవిధంగా మన గ్రామాల్లో జరుపుకున్నటువంటి దసరా పండుగ కావచ్చు, దీపావళి ఇట్లాంటి పండుగలకు పండుగ వస్తుందనగానే నెల రోజుల ముందు నుంచే ఆ పండుగ కోసం మనం ఏమేమి సమకూర్చుకోవాలి, మనం ఎట్లా ఆ యొక్క పండుగను జరుపుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. కానీ అవి మన ఆదివాసులని మొత్తం విధ్వంసం చేసినటువంటి ఆదివాసులని అణచివేసి చరిత్రలో మనమంటూ లేని అటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఆ భావజాలం ఉన్నటువంటి ఆ యొక్క పండుగలు, ఆ పండుగలో ఉన్నటువంటి ఆంతర్యాలను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అందరూ ముందు రాబోయే కాలంలోనైనా ఆ యొక్క పండుగల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఇలా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఎందుకోసం జరుపుకోవాలి, ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మరి ఎప్పటి నుంచి జరుపుకుంటా ఉన్నాం, ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవడానికి నేపథ్యం ఏంటిది, ఎందుకోసం ఇది ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకురావాల్సినటువంటి ఆదివాసీ తెగలని గుర్తించి ఎందుకు తీసుకురాచిండ్రు అనేది మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 1994 నుంచి 2014 వరకు 2 దశాబ్దాల కాలంలో ఐక్యరాజ్య సమితి 243 దేశాలని ఇన్వైట్ చేసి వర్కింగ్ గ్రూప్ల సమావేశం పెట్టి ఆదివాసీ తెగలు మొత్తం ఈ భూమి మీద పుట్టినటువంటి జీవి మానవ సంతతి ఏదైనా ఉన్నదంటే అది ఆదివాసీ. ఆదివాసీ అంటే ఆది అంటే మొదటి అంటే మూలవాసులు. ఈ ఆదివాసులకు ఎవరినైనా నమ్మేటువంటి, ప్రేమించేటువంటి, అందరినీ కలుపుకపోయేటువంటి గుణం ఉంటుంది. కానీ ఆ కాలం నుంచే ఆదివాసుల మీద అనేక దాడులు, సామ్రాజ్యవాదులు, రాజులు ఇట్లాంటి వాళ్ళు అనేక దాడులు చేసినటువంటి సందర్భం ఉన్నది. ఆదివాసులు అంటేనే ఒక సమిష్టికి ఒక నిదర్శనం, ఒక కమ్యూన్ అంటే ఒక సమిష్టి విధానంతో ఉండేటువంటి ఆదివాసులు. ఆదివాసుల మీద ఆదివాసులు ఉన్నటువంటి ప్రాంతంలో సహజ వనరులు ఉన్నాయి, వీటిని కొల్లగొట్టాలంటే ఆదివాసులను చీల్చాలి, ఆదివాసులను తెగలుగా వాళ్ళకు మధ్యలో గొడవలు పెట్టాలి అని ఈ తెగల మధ్యలో వైరుధ్యాలు సృష్టించి గొడవలు పెట్టి మరి ఈ యొక్క పాలక వర్గాలు, సామ్రాజ్యవాదులు, ఈ కార్పొరేట్ శక్తులు ఇవాళ ఏదైతే పాలక వర్గాలు బూర్జవ పార్టీలుగా కొనసాగుతున్నాయో ఈ భారతదేశ వ్యాప్తంగా కావచ్చు, ప్రపంచ వ్యాప్తంగా కావచ్చు, మరి వీళ్ళ మీద అణచివేత అనేది కొనసాగుతూ ఉన్నది. ఎందుకోసం ఈ అణచివేత? ఓన్లీ ఆదివాసులు ఉన్నటువంటి ప్రాంతంలోనే ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలంటే సహజ వనరుల మీద ఆధారపడాల్సినటువంటి అంశం ఉన్నది. ఎక్కడ ఏ రాష్ట్రానికైతే సహజ వనరులు, ఖనిజ సంపద ఎక్కడైతే ఉంటుందో అక్కడనే కార్పొరేట్లు, ప్రపంచ బ్యాంకు సంబంధించినటువంటి వారు మరి ప్రైవేటీకరణ కోసం దాన్ని మాకు తాకట్టు పెట్టాలని ఈ బూర్జా పాలకులకు వాళ్ళని దగ్గర చేసుకొని ఆ సంపదని మొత్తం దోసుకుపోవడానికి ప్రయత్నం చేయడంలో భాగంగా ఆదివాసుల మీద దాడి జరుగుతుందనేది ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ఆదివాసుల మీద ఎప్పుడు ఆదివాసులకు విద్యకు, వైద్యానికి, సామాజిక అణచివేతకు గురి చేస్తేనే వీళ్ళ చైతన్యం రాకుండా వీళ్ళని అడుగడుగున అణచిపెడితేనే ఈ యొక్క సంపదని దోసుకుపోవచ్చని వాళ్ళ యొక్క కుట్ర లాంటి కపటబుద్ధితోటే ఈ రోజు కూడా మనకు సరైన విద్య కూడా అందనటువంటి, సరైన సౌకర్యాలు అందనటువంటి, సరైన సంక్షేమం అందనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకోసమే మేధావులుగా ఆలోచించి మొత్తం 143 దేశాలు సంతకం చేయడం జరిగింది ఈ సమావేశంలో. దేనికోసం? మేము ఆదివాసులని సంక్షేమంగా విద్యా ఉద్యోగ పరంగా, అదేవిధంగా ఆదివాసీ ప్రాంతాలలో ఏదైతే సహజ వనరులు ఉన్నాయో ఆ స్థానిక ప్రజలకే, ఆదివాసులకే సర్వ అధికారాలు ఇస్తాం, వాటిని ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పి 143 దేశాలు వాటి మీద సంతకం చేయడం జరిగింది.
కానీ సంతకం చేసి 2 దశాబ్దాల కాలం ఐక్యరాజ్య సమితి నిర్ణయిస్తే ఇప్పటికీ ఈ సంవత్సరానికి ఈ 2024 నాటికి 30 సంవత్సరాల కాలం గడిచింది. కానీ భారతదేశం 60 దేశాలు కొంత అమలు చేస్తే ఆ 60 దేశాలలో భారతదేశం లేదు అంటే భారతదేశం యొక్క పాలకులు ఎంత కుట్ర బుద్ధితోటి ఉన్నారు, ఎంత నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉన్నారు, ఎంత ఆదివాసీ తెగలని అణగదొక్కుతా ఉన్నారో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు మనం గోడును వినిపించుకుంటా ఉన్నాం. మాకు ఐటీడీఏ లేదు, ఉన్న మాటలు ఎత్తుకపోయిండ్రు, ఇక్కడ సర్వే చేసేటువంటి సందర్భంలో అన్యాయం జరిగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసే క్రమంలో ఈ గోదావరిని ఆనుకొని ఉన్నటువంటి మన ఆదివాసులను చీల్చి దీన్ని మొత్తం మైనారిటీగా పడేసినటువంటి సందర్భం ఉన్నది. ఇట్లాంటిది మాకు డీజీడీగా ఆఫీసు లేదు, ఇట్లాంటి గోడునంతా వెళ్ళబెట్టుకుంటామన్నా అంటే ఈరోజు పాలకుల యొక్క వాళ్ళ యొక్క ప్రజా వ్యతిరేక ఆదివాసీ వ్యతిరేక విధానాలు కారణం అనేది మీరు గుర్తెరగాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈనాటిగా నుంచి కాదు, ఆదివాసీ తెగల మీద భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో రాసుకున్నటువంటిది ఏంటిది? ఈ దేశ పౌరులకు సమాన అవకాశాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. కానీ విద్యాపరంగా ఉద్యోగపరంగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఈ ఆస్తిలో కూడా సమాన వాటా అందరికీ అందుతుంది అని చెప్పి భారత రాజ్యాంగంలో రాసుకోవడం జరిగింది. కానీ ఏ రోజైనా మీరు ఆలోచించండి, ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ముఖేష్ అంబానీ కానీ అదానీ కానీ టాటా బిర్లా కానీ ఇట్లాంటి వాళ్ళు కోటీశ్వర్లు ప్రపంచంలోనే వాళ్ళు మొత్తం ఒక చాలా డబ్బున వర్గంగా పోటీ పడుతున్నటువంటి సందర్భం ఉన్నది. దాన్ని తలసరి ఆదాయంగా చూపెడతా ఉన్నారు. ఆ తలసరి ఆదాయం అంట ఈ దేశం మరి